నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి గారు మన ఇడుపులపై నుంచి బయలుదేరారు. కానీ మేమంతా సిద్ధంగా లేవు మీకు ఓటు వేయడానికని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అంటున్నారు. ఎందుకంటే మీకు ఉపాధ్యాయులన్నా, ఉద్యోగులన్నా, పెన్షనర్లన్నా కనీస మర్యాద లేదు. మీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లేది ఉద్యోగులన్న విషయం మీకు తెలుసు. కానీ చేయక చస్తారా అనే నిరంకుశ ధోరణి మీకు నిలువెత్తుగా పాతుకుపోయింది. ఈ అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడా తుడిచిపెట్టుకుపోయారు. ఉపాధ్యాయులు అంటే అసలే లెక్కలేదు. వారిని సారా దుకాణాల దగ్గర కాపలాగా పెడతారు. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలని ఇంగిత జ్ఞానం మీకు, మీ అధికారులకు కనపడటం లేదు. సజ్జల పరిపాలన ఏ విధంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇక ఆర్థిక పరంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు పెద్ద నష్టం చేకూర్చారు మీరు. ఈరోజు ఒక్కో ఉద్యోగికి సగటున మీరు 2.5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. పీఆర్సీలో ఎంత అన్యాయం చేయాలో అంత చేసి పెట్టారు. పీఆర్సీ అరియర్స్ లేవు, డిఏ అరియర్స్ లేవు. పోలీసులకు దాదాపు 7 అలవెన్సులు కట్ చేశారు. 2019 నుంచి ఇవ్వాల్సినటువంటి డిఏలు 10 ఎన్ని ఇచ్చారు? అందులో ఇంకా 7 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఇచ్చినవి కూడా పేపర్ల మీదనే ఉన్నాయి, కానీ అవేం అకౌంట్లో పడలేదు. ఒకటేదో అకౌంట్లో పడ్డది, కానీ వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు, కానీ మళ్ళీ మీరు ఆ డబ్బులు రివర్స్ తీసుకుపోయారు. ఉద్యోగ సంఘ నాయకులను బెదిరించి మీ దారికి తెచ్చుకొని ఉద్యమాలను నలిపేశారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరామరెడ్డి మీ పెరట్లో ఉన్నటువంటి కుక్కలు. వాళ్ళు ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మీ కాళ్ళ ముందు కట్టేశారు. ఇలాంటి అధ్వాన్న ప్రభుత్వ పాలన ఏపీని ఏలిని ఏ ముఖ్యమంత్రి కాలంలో జరగలేదు. పీఆర్సీ అరియర్స్ ఇవ్వలేదు, జీపీఎఫ్ లోన్లు ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు ఇవ్వలేదు, మెచ్యూర్ అయిన వాటికి కూడా అసలు ఇవ్వలేదు. రిటైర్ అయితే ఆ బెనిఫిట్స్ కూడా చాలామందికి ఇంకా ఇవ్వనే లేదు. సిపిఎస్ డబ్బులు ప్రభుత్వం తన వాటా తాను చెల్లించకపోగా వాళ్ళు వేసిన డబ్బులను కూడా ప్రభుత్వం వాడేసుకుంది 23 నుంచి. దాదాపు 31,000 కోట్ల రూపాయలు మీరు ఉపాధ్యాయ, ఉద్యోగులకు, పెన్షనర్లకు బాకీ పట్టారు. ఒక్క ఉద్యోగి వారి హోదాను బట్టి నెలకు 10,000 నుంచి 20,000 నష్టపోతున్నాడు. ఉదాహరణకు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. నాకు ఇప్పుడు అన్ని డిఏలు వచ్చి ఉంటే 60,000 రూపాయలు పెన్షన్ వచ్చేది, కానీ ఈరోజు 45,000 తీసుకుంటున్నాను. అంటే నెలకు 15,000 రూపాయలు లాస్ నాకు. ఇక నా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం మీకు ఓటు వేయాలంటే ఏ విధంగా వేస్తామని చెప్పండి. అలాగే ప్రస్తుత ఉద్యోగులు ఆర్థిక నష్టంతో పాటు ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇంకా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులకు అనేక ఆశలు పెట్టారు మీరు అని అందరినీ దౌర్జన్యపూరితంగా నోరు మోయించారు. ఇక 23 నుంచి కొత్త పీఆర్సీ రావాలి, దాని ఊసే లేదు. దానికి ఒక చైర్మన్ వేశారు, కానీ ఆయనకు ఆఫీసు లేదు, సిబ్బంది లేరు. అయ్యారు అడిగితే నిర్ద్వందంగా లేదని చెప్పారు మన సకల శాఖల మంత్రి సజ్జల గారు. ఈ పరిస్థితులలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆత్మాభిమానం చంపుకొని బుద్ధి, సిగ్గు లేకుండా మీకు ఎలా ఓటు వేస్తారనుకుంటున్నారు. కాబట్టి మీరు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? మరి మేము ఏ సిగ్గు లేకుండా మీకు వేయాలి? ఆలోచించండి కాస్త.